విశాఖ వైసీపీ నేతలకు కొత్త సెంటిమెంట్ భయం పట్టుకుంది. జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎన్నికల్లో ఓడిపోతారనే వాదం బలపడింది. అలాంటి వారు ఇతర పార్టీల్లోకి వెళ్లి నెగ్గారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులుగా పనిచేసి గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్ ఓడిపోయారు. ఫ్యాన్ పార్టీ నుంచి జనసేనలోకి వెళ్లిన పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ నెగ్గారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుల్ని వెంటాడుతున్న ఓటమి సెంటిమెంట్పై ఇన్సైడ్ స్టోరీ. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన విశాఖ వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కొత్త సెంటిమెంట్ వారిని భయపెడుతోంది. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వారిలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అటు ఉమ్మడి జిల్లాతో పాటు ఇటు విభజిత జిల్లాల ప్రెసిడెంట్స్ పనిచేసిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదనే సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. పార్టీ అధ్యక్షులు ఎన్నికల బరిలో దిగితే ఓడిపోతారనే సెంటిమెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో ఈ పదవి చేపట్టిన నేతల వెన్నులో వణుకు పుడుతోందట. ఇక తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, ఏ ఎన్నికల్లోనూ గెలిచే అవకాశం లేదని భయపడుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పలువురు నేతలు విశాఖ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అలాంటి వారు పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో ఫ్యాన్ పార్టీ నుంచి ఇతర పక్షాల్లోకి వెళ్లిన వారు నెగ్గారు. దీంతో ఫ్యాన్ పార్టీలో ఈ అంశం గుబులు పుట్టిస్తోంది. మళ్లీ విజయప్రసాద్, తైనాల విజయ్ కుమార్, గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ గతంలో విశాఖ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కోలా గురువులు ఈ పదవిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈయన పార్టీ పగ్గాలు చేపట్టారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. గతంలో విశాఖ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి, అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో ఓడిపోయారు. మళ్లీ విజయప్రసాద్, తైనాల విజయ్ కుమార్ కు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే గతంలో వైసీపీలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసి ఎన్నికల ముందు జనసేనలో జాయిన్ అయిన పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. రమేష్ బాబు పెందుర్తి నుంచి నెగ్గితే, వంశీకృష్ణ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. దీంతో వైసీపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసి ఇదే పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే సెంటిమెంట్ బలపడింది. పోటీ చేసినా గెలవరని ఫ్యాన్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనను వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కానీ కూటమి లీడర్లు మాత్రం దీన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు.